గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్. మనం లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఆటో స్కేలింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఎవరైనా చేశారా అది ప్రాక్టీస్? ఎవరైనా చేశారా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్. ఓకే, సో ఈరోజు మనం రిపీట్ చేద్దాం, ఓకేనా? ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి. సో లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ప్రతి మోడర్న్ అప్లికేషన్లో మ్యాండేటరీ, ఎందుకంటే దీనివల్లనే మనకు హై అవైలబిలిటీ వస్తుంది కదా. అండ్ దెన్ స్కేలింగ్, ట్రాఫిక్ పెరుగుతున్నప్పుడు అప్లికేషన్ ఇన్ఫ్రా పెరగడానికి ఆటో స్కేలింగ్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఏదైనా మోడర్న్ పబ్లిక్ అప్లికేషన్స్కి వెళ్తున్నప్పుడు లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ వేరే ఏదైనా ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ కానీ ఇలాంటి వాటన్నిటికీ ఈ రెండు అప్లికేషన్స్, ఈ రెండు ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. మనం లోడ్ బ్యాలెన్సింగ్కి వచ్చినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాం కదా. ఒక డెలివరీ మేనేజర్ ఉంటాడు. డెలివరీ మేనేజర్ హీ లిజన్స్ టు క్లయింట్. ఒక లోడ్ బ్యాలెన్సర్కి ఎన్ని లిజనర్స్ ఉండొచ్చు? కెన్ లోడ్ బ్యాలెన్సర్ హ్యావ్ మల్టిపుల్ లిజనర్స్ ఆర్ నాట్? మల్టిపుల్ లిజనర్స్ ఉండొచ్చు కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే జనరల్గా జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. లిజన్స్ టు క్లయింట్, హిస్ మేనేజర్, సో ఇట్లంతా ఉంటుంది. ఓకే, సో లిజన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి కదా. మనం అనుకున్నట్లు డిఎం అనేది లోడ్ బ్యాలెన్సర్ అయితే, సో అతను లిజనింగ్ టు క్లయింట్. ఇక్కడ మనం ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ కదా, పోర్ట్ నెంబర్ 80 తీసుకున్నాం. ఎందుకంటే ఇది మన విత్ ఇన్ ద ప్రైవేట్ సబ్నెట్ అనేది కాబట్టి పబ్లిక్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి. ఒకవేళ పబ్లిక్ ఎక్స్పోజ్ అయితే మనం ఏ పోర్ట్ తీసుకోవాలి? పబ్లిక్కి ఎక్స్పోజ్ అయ్యే లోడ్ బ్యాలెన్సర్ అయితే ఏ పోర్ట్ తీసుకోవాలి? హెచ్టిటిపిఎస్ ఎన్క్రిప్టెడ్ పోర్ట్ కదా, అది 443 పోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ రూల్స్ అనేది ఉన్నాయి. సో యూజువల్గా మేనేజర్స్ ఏం చేస్తారు? ఫ్రంట్ ఎండ్ వర్క్ అయితే ఫ్రంట్ ఎండ్ టీమ్కి, బ్యాక్ ఎండ్ వర్క్ అయితే బ్యాక్ ఎండ్ టీమ్కి, డేటాబేస్కి సంబంధించిన వర్క్ అయితే డేటాబేస్ టీమ్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా మనకు అలానే రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి? ఒకవేళ ఎవరైనా, సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇక్కడ చూడండి మీరు, ఇది ఓన్లీ బ్యాక్ ఎండ్ కోసం మాత్రమే కాదు. నేను మొన్న ఒక ఇమేజ్ పంపించాను, మీరు చూసే ఉంటారు, లింక్డ్ఇన్లో కూడా అండ్ వాట్సాప్ చాట్లో పోస్ట్ చేశాను. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒక్క కాంపోనెంట్ కోసం మాత్రమే కాదు, ఇట్ కెన్ వర్క్ ఫర్ మల్టిపుల్ కాంపోనెంట్స్. ఓకే, ఈరోజు మనకు బ్యాక్ ఎండ్ అనే ఒక కాంపోనెంట్ ఉంది, రేపు పొద్దున రిపోర్ట్స్ అనే ఒక కాంపోనెంట్ వస్తుంది, అనలిటిక్స్ అనే ఒక కాంపోనెంట్ వస్తుంది. వాటన్నిటికీ మళ్ళీ సపరేట్ లోడ్ బ్యాలెన్సర్స్ అనేది పెట్టుకోకుండా మనం ఏంటంటే మన లోడ్ బ్యాలెన్సర్కి ఒక సబ్ డొమైన్ ఇచ్చుకున్నాం, star.app-dev.daws82s.online. ఇది నా డొమైన్ కాబట్టి ఇలా ఎవరు రిక్వెస్ట్ చేసినా అది ఎక్కడికి వస్తుంది? మన లోడ్ బ్యాలెన్సర్ వరకు వస్తుంది, రైట్? అదే కదా మనము Route 53లో మెన్షన్ చేసాం. ఓకే, సో ఇలా ఎవరు రిక్వెస్ట్ చేసినా లోడ్ బ్యాలెన్సర్ వరకు వస్తుంది. ఓకే, బట్ సంథింగ్ ఎవరైనా ఇట్లా చేశారనుకోండి, ఏం రెస్పాన్స్ వెళ్తుంది? ఇలా ఎవరైనా చేస్తే ఎస్ ఐఎమ్ లోడ్ బ్యాలెన్సర్ అని వెళ్తుంది. బట్ అంతకు మించి అక్కడ ఏం జరగదు కదా. మనం ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చాం ఇక్కడ, డిఫాల్ట్ ఫిక్స్డ్ రెస్పాన్స్, జస్ట్ ఫర్ అంటే రిక్వెస్ట్ అక్కడ వరకు వెళ్తుంది అని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక మేనేజర్ ఈమెయిల్ ఐడి మనకి ఇంటర్నెట్లో దొరికింది అంటే మనం ఎవరంటే వాళ్ళు దాంట్లో ఒక ఈమెయిల్ పంపిస్తే అతను రెస్పాండ్ అవ్వడు.
బట్ ఈమెయిల్ అయితే వెళ్తుంది, బట్ హీ విల్ నాట్ రెస్పాండ్. వెళ్ళిందని ఎలా తెలుస్తుంది మనకు? రిజెక్షన్ ఈమెయిల్ అలాంటిది ఏం రాదు. ఈమెయిల్ బౌన్స్ అవ్వకపోతే వెళ్ళిందనే మీనింగ్. ఓకే, బట్ అదే అతనికి ఈమెయిల్ వచ్చేసి అతని క్లయింట్ నుంచో అతని మేనేజర్ నుంచో వస్తే అతను ఆబ్వియస్లీ రెస్పాండ్ అవుతాడు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనం ఎలా అంటే అలా ఇస్తే జస్ట్ ఐఎమ్ లోడ్ బ్యాలెన్సర్ అనే రెస్పాన్స్ అనేది మనం కాన్ఫిగర్ చేసాం. జస్ట్ నో రిక్వెస్ట్ ఈజ్ రీచింగ్ ద లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఎలా కాన్ఫిగర్ చేస్తాం? app-dev.daws82s.online అని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఇది లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. మనం HTTPతో రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ లిజనర్కి వెళ్తుంది. లిజనర్కి వెళ్ళి ఆ రూల్స్లో మనం ఇచ్చింటాం, ఎవరైనా ఇలా బ్యాక్ అండ్ డాట్ అని ఇలా సెర్చ్ చేస్తే ఫార్వర్డ్ దట్ టు బ్యాక్ అండ్ టార్గెట్ గ్రూప్. ఓకే, సో ఈ బ్యాక్ అండ్ టార్గెట్ గ్రూప్కి వెళ్ళేప్పుడు అక్కడ మనం హెల్త్ చెక్ అనేది ఒకటి కాన్ఫిగర్ చేసాం టార్గెట్ గ్రూప్లో. హెల్త్ చెక్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. 2 హెల్త్ చెక్ సక్సెస్ అయితే ఇన్స్టెన్స్ ఇస్ హెల్తీ. 2 హెల్త్ చెక్స్ ఫెయిల్యూర్ అయితే ఇన్స్టెన్స్ ఇస్ ఫెయిల్. సో ఇప్పుడు ఈ హెల్త్ చెక్ చూసుకొని లోడ్ బ్యాలెన్సర్ టార్గెట్ గ్రూప్ పంపించినప్పుడు ఆ టార్గెట్ గ్రూప్లో ఉండే హెల్త్ చెక్స్ ప్రకారం ట్రాఫిక్ అనేది ఏదో ఒక ఇన్స్టెన్స్కి వెళ్తుంది. రైట్, ఇది లోడ్ బ్యాలెన్సింగ్ టోటల్గా. ఐ థింక్ దిస్ ఈస్ క్లియర్. అలానే ఇక్కడ బ్యాక్ ఎండ్ బదులు ఎవరైనా అనలిటిక్స్ ఆర్ రిపోర్ట్స్, మన ఎక్స్పెండిచర్ అనలిటిక్స్ రాయాలి అన్నప్పుడు ఇది అనలిటిక్స్ టార్గెట్ గ్రూప్కి వెళ్తుంది. ఓకే, సో ఇది లోడ్ బ్యాలెన్సింగ్. ఇక ఆటో స్కేలింగ్ వచ్చినప్పుడు కొంచెం మొత్తం ఆటోమేషన్ కాబట్టి మనం టెరాఫాము, షెల్, యాన్సిబుల్ ప్లస్ ఆటో స్కేలింగ్ ఇవన్నీ అక్కడ ఇంప్లిమెంట్ చేసాం. లోడ్ బ్యాలెన్సింగ్ లో ఇక్కడ ఇన్స్టెన్స్ వచ్చింది, ఫైన్, బట్ ఏదైనా అప్డేట్స్ జరిగినప్పుడు ఎలా రావాలి? ఈ ఇన్స్టెన్స్ ని మనం ఇక దీనికి మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, అది హెచ్ఆర్కి ఒక జేడీ ఇస్తాము. జేడీ ఇచ్చి ఏ టీంలోకి తీసుకోవాలని చెప్తాము. సో మన రిక్రూట్మెంట్ మేనేజర్ ఏం చేస్తారు, మన ఎంప్లాయీస్ యొక్క వర్క్ లోడ్ని ఆల్వేస్ మెజర్ చేస్తూ ఉంటాడు. 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ప్రతిరోజు 10 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారంటే మీనింగ్ ఏంటి? ఆర్ దే అండర్ స్ట్రెస్ ఆర్ నాట్? ఆర్ 10 ఎంప్లాయీస్ 8 అవర్స్ పర్ డే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు, ఇయర్ అంతా 8 అవర్స్ వర్క్ ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళకి 8 అవర్స్ వర్క్ కోసమే మనీ ఇస్తున్నాం, బట్ ఉంది కదా రిసోర్స్ అని చెప్పేసి మన సిస్టమ్ని ఎప్పుడు 100% యూజ్ చేయం కదా. 1 TB ఉంది హార్డ్ డిస్క్ అని చెప్పేసి 1 TB ఎప్పుడు ఫుల్గా పెట్టాం కదా, ఎంతో కొంత ఫ్రీగా ఉంచితేనే కదా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఎంప్లాయీస్ని కూడా యావరేజ్గా హెచ్ఆర్స్ చూసుకోవాల్సింది ఏంటి? యావరేజ్గా 6 అవర్స్, ఎంటైర్ ఇయర్లో యావరేజ్గా 6 అవర్స్ వర్క్ ఉన్నప్పుడు 12 అవర్స్ చేస్తారు, వర్క్ లేనప్పుడు 3-4 అవర్స్ చేస్తారు. అలా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళు 6 అవర్స్ కంటిన్యూస్గా 6 అవర్స్ వరకు ఓకే, కంటిన్యూస్గా 8 అవర్స్ ఫుల్ కెపాసిటీతో పని చేస్తున్నారు అనుకున్నప్పుడు హెచ్ఆర్స్ వాళ్ళని తీసుకోవాలి. ఇక్కడ జేడీ అంటే ఏంటి మనం కంపేర్ చేసింది? లాంచ్ టెంప్లెట్. లాంచ్ టెంప్లెట్లోనే మీనింగ్ ఉంది. సిస్టమ్ని ఇన్స్టెన్స్ని లాంచ్ చేయడానికి కావాల్సిన టెంప్లెట్ ఏంటో మనం ఇవ్వాలి ఆటోమేటిక్గా. ఎందుకంటే మనము జస్ట్ మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసేప్పుడు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో ఇన్స్టెన్స్ యొక్క ఏఎంఐ అండ్ దెన్ సెక్యూరిటీ గ్రూప్స్, విపిసిలు, సబ్నెట్లు, ఇన్స్టెన్స్ టైపు ఇలాంటివన్నీ మనం ముందుగానే ఇవ్వాలన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్గా ఇన్స్టెన్సెస్ని లాంచ్ చేస్తుంది. రైట్,
సో లాంచ్ టెంప్లెట్ అనేది ఆబ్వియస్లీ మనం ఇవ్వాలి. ఈ లాంచ్ టెంప్లెట్లో ఇచ్చే ఏఎంఐ ఐడి ఏమి ఇవ్వాలి? మన జాయిన్ డెవాప్స్ ఏఎంఐ ఇవ్వచ్చా ఇక్కడ? సో ఇది ఇక్కడ మెయిన్ జనరల్గా ఏఎంఐ అనేది ఏంటి? అప్డేటెడ్ లేటెస్ట్ వర్షన్ బ్యాక్ ఎండ్ ఏఎంఐ. సో ఇది ఇవ్వాలి. ఈఎంఐని ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇంకా మనం యాన్సిబుల్తో ప్రాక్టీస్ చేసాం. ఒక సర్వర్ మన దగ్గర ఉన్నప్పుడు అందులో మన అప్లికేషన్ సర్వర్ని కాన్ఫిగర్ చేస్తూ, లైక్ సర్వర్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఒక ప్లెయిన్ సర్వర్ మన దగ్గరకు వస్తుంది, దాంట్లో Node.js ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఎందుకంటే మీరు ఒకవేళ జావా అప్లికేషన్ అయితే జావా ఇన్స్టాల్ చేయాలి. మన అప్లికేషన్ కోసం ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం, ఒక ఫోల్డరు, ఒక యూజర్ని క్రియేట్ చేస్తాము. ఓకే, మన కోడ్ని డౌన్లోడ్ చేస్తాము, డిపెండెన్సీస్ని ఇన్స్టాల్ చేస్తాము, సిస్టమ్ సర్వీసెస్ని క్రియేట్ చేస్తాము. ఓకే, అండ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, డేటాబేస్ యూఆర్ఎల్స్, వీటన్నిటిని కాన్ఫిగర్ చేస్తాం. ఇది ఏదైనా అంతే, ఇది బ్యాక్ ఎండ్ అనే కాదు, వేరే ఏ అప్లికేషన్ అయినా కూడా, వేరే ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఇదే ప్రొసీజర్. కాకపోతే Node.js బదులు జావా ఇన్స్టాల్ చేస్తాం, పైథాన్ అప్లికేషన్ అయితే పైథాన్ ఇన్స్టాల్ చేస్తాం, .NET అయితే .NET ఇన్స్టాల్ చేస్తాం. బట్ ఇవన్నీ సేమ్. ఇన్స్టాల్ ప్రోగ్రామ్ రన్ టైం. రన్ టైం అంటే ఏంటి? Node.js. ఇవన్నీ Node.jsలో రాసిన అప్లికేషన్కి Node.js ఉంటేనే రన్ అవుతుంది, జావాలో రాసిన అప్లికేషన్కి జావా ఉంటేనే రన్ అవుతుంది. మీరు చూసింటే కొన్ని గేమ్స్ జావా ఉంటేనే రన్ అవుతాయని చూపిస్తుంటారు, జావా స్క్రిప్ట్ ఎనేబుల్ చేస్తేనే కొన్ని వెబ్సైట్స్ రన్ అవుతాయని చూపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే డెవలప్ చేస్తారో అది రన్ చేయడానికి ఆ ప్రోగ్రామింగ్ రన్ టైం అనేది అక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి. క్రియేట్ యూజర్, క్రియేట్ యాప్ ఫోల్డర్, ఓకే, అండ్ డౌన్లోడ్ కోడ్, ఇన్స్టాల్ డిపెండెన్సీస్, ఓకే, క్రియేట్ systemctl సర్వీసెస్, ఓకే, అండ్ దెన్ కాన్ఫిగర్ DB URLs. ఇవన్నీ దాంట్లో వస్తున్నాయి అనుకున్నా ఆబ్వియస్లీ systemctl ఫైల్లో. ఇంకంతే కదా, రీస్టార్ట్ అప్లికేషన్. సో ఇది కామన్గా ఏ లాంగ్వేజ్ అప్లికేషన్ అయినా ఇది సేమ్ అనమాట. ఓకే, సో ఇదంతా చేయాలి అంటే ఏం చేస్తాం మనం? ఫస్ట్ టెరాఫామ్తో ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం. ఇన్స్టెన్స్ లాంచ్ చేసి మనం ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ రాసుకున్నాం. ఆ షెల్ స్క్రిప్ట్లో ఏంటి? యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయడము, యాన్సిబుల్ ప్లేబుక్స్ని క్లోన్ చేసి రన్ చేసేలాగా, యాన్సిబుల్ -pull అని చెప్పేసి మన ప్లేబుక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అక్కడ డౌన్లోడ్ చేసి ప్లేబుక్ని రన్ చేసేలాగా. ఓకే, కాపీ ఫైల్ యూజింగ్ ఫైల్ ప్రొవిజనర్. ఇలా చేసిన తర్వాత దెన్ కనెక్టెడ్ టు ఇన్స్టెన్స్ త్రూ రిమోట్ ఎగ్జిక్, అండ్ దెన్ రన్ ప్లేబుక్. సో ఇక్కడితో పైన చెప్పినవన్నీ కంప్లీట్ అవుతాయిగా. సో ఇవన్నీ దీని ద్వారా కంప్లీట్ చేస్తాంగా. మనకు ఆల్రెడీ ఉన్నాయి ప్లేబుక్స్, జస్ట్ కొన్ని మోడిఫికేషన్స్ చేసాం అంతే, జస్ట్ లైట్గా. యాన్సిబుల్ పుల్ని సపోర్ట్ చేసేలాగా, రైట్? సో దీని తర్వాత ఏం చేస్తాం? సో మనకు ఒక EC2 సర్వర్ తీసుకున్నాం, మనకు కావాల్సినట్లంతా సర్వర్ని కాన్ఫిగర్ చేసాం. దీని తర్వాత ఏం చేయాలి? స్టాప్ ద ఇన్స్టెన్స్. తర్వాత టేక్ AMI. AMI తీసుకున్న తర్వాత ఆ ఇన్స్టెన్స్ మనకు అవసరం ఉందా లేదా? అవసరం లేదు, డిలీట్ ద ఇన్స్టెన్స్. ఇప్పుడు మన దగ్గర మనకు AMI రెడీగా ఉంది. సో ఈ AMIని తీసుకెళ్ళి మనం కానీ ఆటో స్కేలింగ్కి ఇచ్చేసామంటే
అది ఆబ్వియస్లీ ఏం చేస్తుంది, సర్వర్స్ని క్రియేట్ చేసేస్తుంది. ఓకే, సో మనకు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే, ఇవన్నీ ఈ బ్యాక్ ఎండ్ ఇవన్నీ ఏంటంటే ఇది అప్లికేషన్ కదా బ్యాక్ ఎండ్ అనేది. బట్ లోడ్ బ్యాలెన్సరు, ఈ లిజనింగ్, ఇవన్నీ ఏంటి, ఇది వన్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ప్రాజెక్ట్ ఇన్ఫ్రా. మీరు బ్యాక్ ఎండ్ వేసుకోండి, వెనకాల అనలిటిక్స్ వేసుకోండి, అది ఇంకేదైనా వేసుకోండి. ఫస్ట్ అయితే వన్ టైం ఇన్ఫ్రాలో మనం లోడ్ బ్యాలెన్సింగ్, లిజనర్ ఈ రెండు క్రియేట్ చేసేసాం, రైట్. దాని తర్వాత ఈ రూల్స్ ఇవన్నీ అనేది మనకు అప్లికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసేప్పుడు వస్తాయి. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ ఎండ్ టీమ్ని క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ బ్యాక్ ఎండ్ టార్గెట్ గ్రూప్. బ్యాక్ ఎండ్ టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేసాం, అండ్ దెన్ క్రియేట్ లాంచ్ టెంప్లెట్. ఈ లాంచ్ టెంప్లెట్ అప్పుడు ఏమి ఇవ్వాలి ఇన్పుట్, పైన వచ్చిన ఏఎంఐ ఐడి. ఓకే, సో మనం ప్రతిసారి ఎప్పుడైతే మారుస్తామో, ప్రతిసారి ఎప్పుడైతే రన్ చేస్తామో, ఈ లాంచ్ టెంప్లెట్ యొక్క వర్షన్ అప్డేట్ అవుతుంది అనమాట. అప్డేట్ లాంచ్ టెంప్లెట్ వర్షన్. లాంచ్ టెంప్లెట్ వర్షన్ అప్డేట్ చేయడం అంటే ఏంటి, కొత్తగా వచ్చిన ఏఎంఐ ఐడితో దాన్ని అప్డేట్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్కి ఇన్పుట్ ఏంటి, లాంచ్ టెంప్లెట్ లేటెస్ట్ వర్షన్. రైట్, సో లాంచ్ టెంప్లెట్లో ఇక్కడ వచ్చిన మనకి లేటెస్ట్ వర్షన్ ఆటో స్కేలింగ్ గ్రూప్కి ఇచ్చామంటే ఇది ఏం చేస్తుంది, ఇన్స్టెన్స్ రిఫ్రెష్ చేస్తుంది. ఓకే, నాకు కొత్త ఏఎంఐ ఐడి ఇచ్చారు కాబట్టి నేను ఏం చేయాలి అంటే రోలింగ్ అప్డేట్ చేసి న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఓల్డ్ ఇన్స్టెన్స్ డిలీట్ చేయాలి. ఓకే, ఇలా ఈ ప్రొసీజర్ అనేది స్లోగా, మేబీ ఇదంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టచ్చు మనము కొత్త రిలీజ్కి వెళ్ళినప్పుడు. ఇలా చేసుకుంటూ ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అంటే ఏంటి, జనరల్గా రిఫ్రెష్ అంటే ఏంటి, రీస్టార్ట్ అనే కదా, ఆర్ మళ్ళీ లోడ్ చేయడం. మళ్ళీ లోడ్ చేసేటప్పుడు కొత్త లాంచ్ టెంప్లెట్ వర్షన్తో ఇచ్చామంటే మన సర్వర్స్ అనేవి మళ్ళీ రెడీగా ఉంటాయి. సో సర్వర్స్ అనేది రెడీగా ఉంది, టార్గెట్ గ్రూప్ రెడీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, లిజనర్ లోపలికి వెళ్ళి లిజనర్ రూల్ అనేది ఒకటి అప్డేట్ చేసుకోవచ్చు. అదేంటి, ఇఫ్ సమ్వన్ హిట్స్ backend డాట్ daws app-dev డాట్ daws82s డాట్ ఆన్లైన్, ఇలా ఎవరైనా హిట్ చేస్తే ఫార్వర్డ్ దట్ టు బ్యాక్-ఎండ్ టార్గెట్ గ్రూప్. ఓకే, సో ఇదంతా అయిపోయాక ఇక ఏఎస్జి పాలసీ. సో ఏఎస్జి పాలసీ ఏం పెట్టుకున్నాం, ఇఫ్ యావరేజ్ సిపియు యూటిలైజేషన్ ఈస్ క్రాసింగ్ 70%, క్రియేట్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ స్కేల్ అవుట్ అని ఉంది. స్కేల్ అవుట్ అంటే ఏంటి, అవుట్ అంటే ఎక్స్పాండ్ అవడం అన్నట్టు. సో స్కేల్ అవుట్ అంటే క్రియేట్ న్యూ ఇన్స్టెన్సెస్. స్కేల్ ఇన్ అంటే షింక్ అవడం అన్నట్టు, రిమూవ్ ఇన్స్టెన్సెస్. ట్రాఫిక్ తగ్గినప్పుడు, లైక్ మనకు వర్క్ తగ్గినప్పుడు ఎలా అయితే లేఆఫ్స్ జరుగుతాయో అలానే ట్రాఫిక్ తగ్గినప్పుడు సర్వర్స్ అనేది డిలీట్ అయిపోతాయి, ట్రాఫిక్ పెరిగినప్పుడు సర్వర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి. ఓకే, సో మళ్ళీ మనం కొత్త డిప్లాయ్మెంట్కి వెళ్ళేప్పుడు ఏం జరుగుతుందంటే, కొత్త ఏఎంఐ వస్తుందా, న్యూ ఏఎంఐ.
లాంచ్ టెంప్లెట్ న్యూ అవుతుందా లేదా? సో ట్రిగ్గర్స్ అనేది వాడాం. ట్రిగ్గర్స్ అనేది ఎలా వాడాం? ఇఫ్ ఇన్స్టెన్స్ ఐడి చేంజెస్, ఏం చేస్తుంది ఇది? ప్రొవిజన్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే, సో ఈ ప్రొవిజనర్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో తర్వాత స్టాప్ ఇన్స్టెన్స్ ని ట్రిగ్గర్ చేస్తుంది. సో స్టాప్ ఇన్స్టెన్స్ తర్వాత మనకు టేక్ ఏఎంఐ, ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఏఎంఐ వచ్చిన తర్వాత లాంచ్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేయాలా వద్దా? లేటెస్ట్ వర్షన్, ఇది సెకండ్ టైం అనుకోండి, సెకండ్ టైం రన్ చేస్తున్నాం. లాంచ్ టెంప్లెట్, రైట్? లాంచ్ టెంప్లెట్ చేంజెస్ అంటే ఒక ఇన్స్టెన్స్ చేంజ్ అయినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా చేంజెస్ జరగాలి. బ్యాక్ ఎండ్ టార్గెట్ గ్రూప్ చేంజ్ అవుతుందా? టార్గెట్ గ్రూప్ ఏం చేంజ్ అవ్వదు. టీమ్ అనేది ఏం చేంజ్ అవ్వదు. లాంచ్ టెంప్లెట్ కూడా చేంజ్ అవుతుంది. ఏఎస్జి చేంజ్ అవుతుందా? సో ఏఎస్జిలో ఇన్స్టెన్స్ రిఫ్రెష్ ఒక్కటి జరుగుతుంది అనమాట. ఇన్స్టెన్స్ రిఫ్రెష్ ఒక్కటి జరుగుతుంది. లిజనర్ రూల్ ఏమైనా చేంజ్ అవుతుందా? లిజనర్ రూల్ ఏం చేంజ్ అవ్వదు. ఏఎస్జి పాలసీ ఏం చేంజ్ అవ్వదు. సో ఇలా ఎప్పుడైతే మీరు కొత్త రిలీజ్కి వెళ్తారో, కొత్త వర్షన్ రోల్అవుట్ చేయాలనుకుంటారో అప్పుడు కొన్ని చేంజ్ అవుతాయి. అవన్నీ మనం అక్కడ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ వర్క్ వెళ్ళింది. ఆర్టిఎస్ క్రియేట్ అయింది, ఫైన్. ఇప్పుడు నేను రన్ చేశాను లోడ్ బ్యాలెన్సర్ వరకు. ఓకే, ఇది మన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. బాస్టియన్ తీసుకుందాం, సారీ విపిఎన్. $943. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ చెక్ చేద్దాం, ఆర్డిఎస్ క్రియేట్ అయిందేమో. ఓకే, ఆర్డిఎస్ క్రియేట్ అయింది. అలానే లోడ్ బ్యాలెన్సర్. లిజనరు డిఫాల్ట్ రెస్పాన్స్ ఇది. ఓకే, మనం ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి విపిఎన్కి నేను సంథింగ్ రాసి app-dev.daws
82s.online అని ఇస్తే http మనకి రెస్పాన్స్ వచ్చింది, ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇక మనం బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేయాలి. ఇందాక అనుకున్నట్లే ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. నల్ రిసోర్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన వెంటనే నల్ రిసోర్స్ ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు కనెక్షన్ తీసుకొని మన ఫైల్ని కాపీ చేస్తుంది, సింపుల్ స్క్రిప్ట్ని. దీని తర్వాత రిమోట్ ఎగ్జెక్ ద్వారా కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయ్యి కాన్ఫిగరేషన్ అంతా చేసేస్తుంది. ఓకే, ఇక్కడ టెరాఫాము, యాన్సిబుల్ మరి షెల్ వేరియబుల్స్ ఇవన్నీ మనం ఇంటిగ్రేట్ చేసాం నీట్గా. మీరు ఒకవేళ నా రెపోస్ కాపీ చేసుకునేప్పుడు కొంచెం కేర్ఫుల్గా నేను నా డొమైన్స్ని మీరు తీసేసి మీ డొమైన్ ఐడి పెట్టుకోవాలి. ఓకే, తర్వాత స్టాప్ చేసాం. స్టాప్ చేసిన తర్వాత ఏఎంఐ తీసుకున్నాం. ఇక్కడ డిపెండ్స్ ఆన్ అనేది చూడండి, డిపెండ్స్ ఆన్ అనేది కొంచెం క్లియర్గా ఉండాలి, లేకపోతే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ ప్రొవిజనింగ్ అనేది ఒక 2 to 3 minutes జరుగుతుంది. టెరాఫామ్ ఏం చేస్తుంది, డిపెండెన్సీస్ లేకపోతే ఎట్ ఏ టైం అన్ని రిసోర్సెస్ని క్రియేట్ చేయాలనుకుంటుంది, టైం సేవ్ చేయడానికి ప్యారలల్గా. రైట్, ప్యారలల్ ప్రాసెసింగ్ కదా, ఎందుకు వెయిట్ చేయాలి ఒక దాని తర్వాత, డిపెండెన్సీ లేదు కాబట్టి క్రియేట్ చేయాలని అనుకుంటుంది. అలా చేస్తున్నప్పుడు మనకు ప్రాబ్లం, కాబట్టి మనకు డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ డిపెండెన్సీ అనేది మనం ఎక్స్ప్లిసిట్గా ఇచ్చుకోవాలి ఇక్కడ. ఓకే, సో అందుకని ఆ డిపెండ్స్ ఆన్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇది కంప్లీట్ అయితేనే మనకు ఇన్స్టెన్స్ స్టాప్ అవ్వాలి కాబట్టి డిపెండ్స్ ఆన్ నల్ రిసోర్స్. ఇది స్టాప్ అయితేనే మనం ఏఎంఐ తీసుకోవాలి కాబట్టి ఏఎంఐ అనేది డిపెండ్స్ ఆన్ ఇన్స్టెన్స్ స్టాపింగ్. ఓకే, ఏఎంఐ కంప్లీట్ అయితేనే మనం డిలీట్ చేయాలి కాబట్టి ఇలా. సో ఈ టార్గెట్ గ్రూప్కి ఏం డిపెండెన్సీ లేదు, జస్ట్ ఒక నేమ్ ఇవ్వడం అంతే. దాంట్లో హెల్త్ చెక్ ఇచ్చాము, మన బ్యాక్ ఎండ్కి 8080 పైన ఇట్లా ఉంది /health అని. ఏబిఎస్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసాం లాస్ట్ సెషన్లో. ఎవరు ఒక పర్సన్ కూడా ఒక ఆర్టికల్ రాసి లింక్డ్ఇన్లో పబ్లిష్ కూడా చేశాడు. ఓకే, లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసాం. ఇన్పుట్ వచ్చేసి మెయిన్గా ఇమేజ్ ఐడి, పైన క్రియేట్ చేసిన ఇమేజ్ ఐడి. ఓకే, అండ్ సెక్యూరిటీ గ్రూపు, ఇన్స్టెన్స్ టైపు, రన్ చేసిన ప్రతిసారి డిఫాల్ట్ వర్షన్గా దాన్ని సెట్ చేయమని చెప్తున్నాం. తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూప్కి మెయిన్ లాంచ్ టెంప్లెట్ అండ్ ఏ టార్గెట్ గ్రూప్లో ప్లేస్ చేయాలి ఇన్స్టెన్సెస్ని. మ్యాక్సిమం 10 వరకు వెళ్తాం ట్రాఫిక్ పెరిగే కొద్దీ. ఇక 10కి మించి మనం వెళ్ళట్లేదు. ఎంత ట్రాఫిక్ పెరిగినా మన అంచనా ఏంటి అంటే మ్యాక్సిమం 10 ఇన్స్టెన్సెస్ అవసరం అవుతాయని. ఓకే, ఇంకా వస్తుంది అంటే ఒకవేళ అది జెన్యూన్ ట్రాఫిక్ అయితే మనం అప్పుడు వెళ్ళి ఈ 10 20 చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఇచ్చాం ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అనేది ఇస్తే అది లాంచ్ టెంప్లెట్ అప్డేట్ అయిన ప్రతిసారి ఆటోమేటిక్గా ఈ ఆటో స్కేలింగ్ అనేది ఇన్స్టెన్స్ రిఫ్రెష్ చేస్తుంది. దీంట్లో ట్యాగ్స్ అనేది లేదు, ప్రతిసారి ఇండివిజువల్ ట్యాగ్ ఇవ్వాలి ఆటో స్కేలింగ్లో. ఎందుకు ఇలా పెట్టారో తెలియదు, మేబీ అది మనకు దాని విషయం తెలియదు కాబట్టి. ఇంకా ట్యాగ్స్ అనేది లేదు ఆటో స్కేలింగ్ రిసోర్స్లో, ఇండివిజువల్గా ఇచ్చుకోవాలి ట్యాగ్. ఇంకా లిజనర్ రూల్. ఓకే, సో లిజనర్ రూల్ అంటే ఏంటి, ఇక్కడ backend.app-dev. డొమైన్ ఇచ్చినప్పుడు యాక్షన్ వచ్చేసి ఫార్వర్డ్ చేయడం. సో ఇది హోస్ట్ బేస్డ్ కండిషన్ అనమాట. సో మనకు 2 టైప్స్ ఉన్నాయి, యూఆర్ఎల్స్ని స్కాన్ చేస్తాయి. ఏఎల్బి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కదా, ఇవి కొంచెం ఇంటెలిజెంట్. ఇవి ఎలా స్కాన్ చేస్తాయంటే ఈదర్ హోస్ట్ ఆర్ కంటెక్స్ట్.
కంటెక్స్ట్ అంటే చూద్దాం. హోస్ట్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను amazon.daws82s.online అని ఇచ్చా అనుకోండి, ఇది అమెజాన్కి వెళ్ళాలి. దిస్ ఇస్ హోస్ట్ బేస్డ్. అమెజాన్ అనేది హోస్ట్. కంటెక్స్ట్ అంటే ఏంటి, daws82s.online/అమెజాన్ ఇచ్చా అనుకోండి, ఇది కంటెక్స్ట్ బేస్డ్ అనమాట, ఆర్ యూఆర్ఎల్ పాత్ బేస్డ్ ఆర్ కంటెక్స్ట్ బేస్డ్. ఓకే, మీరు చూసింటే మొబైల్లో ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్లో m.facebook.com అని వస్తుంది. సో ఇది అప్పుడు ఏంటి, మొబైల్ టార్గెట్ గ్రూప్కి వెళ్తుంది అని, అంటే మొబైల్కి సంబంధించిన వ్యూ ఉండేలాగా అప్లికేషన్కి వెళ్తుంది అని. మీరు ఎప్పుడైనా నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి ఉంటే netbanking.icicibank.com ఇలా వస్తుంది. తర్వాత కార్పొరేట్ బ్యాంకింగ్ ఇలా వస్తుంది. సో ఈ యూఆర్ఎల్ని బట్టి మన లోడ్ బ్యాలెన్సర్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట, స్కాన్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఇది మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. టెరాఫార్మ్ ప్లాన్. ఓకే, సో ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై, ఆటో అప్రూవ్. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీరు ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ థియరిటికల్గా చూస్తే మీకు అర్థమవ్వచ్చు యూట్యూబ్ వీడియోస్లో, బట్ అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది ఎప్పుడో క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. సో ఇది ఇక మనకు ప్రాజెక్ట్స్లో అయినా కూడా మీరు ఇలానే ఇంప్లిమెంట్ చేస్తారు.
ఓకే. కనెక్ట్ అయింది. లోపల స్క్రిప్ట్ రన్నింగ్ యాన్సిబుల్ ఇన్‌స్టాల్ అవుతూ ఉంది. సో, మనం ఇంకా కొంచెం టైమ్ సేవ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు? మనం జాయిన్ డెవాప్స్ ఏఎంఐలోనే యాన్సిబుల్‌ని ప్రీ ఇన్‌స్టాల్ చేసేయొచ్చు. అంతే కదా! సో, దీనికి గోల్డెన్ ఏఎంఐస్ అని ఒకటుంటుంది. అది నేను లింక్డ్ఇన్‌లో ఆర్టికల్‌లో కూడా పెట్టాను. ఓకే. ఒక ప్లెయిన్ ఏఎంఐని తీసుకొని ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి అవసరమైనట్లు మీరు ఎన్ని రకాలుగా దానిపైన మళ్ళీ మళ్ళీ కొత్త సాఫ్ట్‌వేర్స్ వేసుకుంటూ మీరు ఏఎంఐస్ అనేవి ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇంకా స్పీడ్ కోసం, ఇంకా ఫాస్ట్‌గా అప్లికేషన్స్ అవ్వడం కోసం జనరల్‌గా మనం ఇది మీకు వన్స్ చేసే కొద్దీ అర్థమవుతుంది. ఈ నోడ్ జేఎస్‌ని కూడా మీరు రెడీగా అంటే ఏఎంఎస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మీరు? జాయిన్ డెవాప్స్ అనేది మన ఆర్గనైజేషన్ యొక్క గోల్డెన్ ఏఎంఐ. అంటే ప్రతి ఒక్కరు దీన్నే బేస్‌గా చేసుకోవాలి. ఓకే. ప్రతి ఒక్కరు దీన్నే బేస్‌గా చేసుకోవాలి. బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు యాన్సిబుల్ ప్లస్ నోడ్ జేఎస్ ఏఎంఐ ప్రిపేర్ చేసుకుంటారు. అందులో ఏముంటుంది? జాయిన్ డెవాప్స్ ఏఎంఐ ప్లస్ యాన్సిబుల్ ప్లస్ నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటుంది. ఓకే. ఇది ముందుగానే చేసి పెట్టుకొని వాళ్ళేంటంటే ఇక్కడ మన జాయిన్ డెవాప్స్ ఏఎంఐ కాకుండా వాళ్ళ బ్యాక్ ఎండ్ ఏఎంఐ ఇచ్చుకున్నారంటే ఇంకొంచెం స్పీడ్‌గా ఉంటుందన్నమాట. ఓకే. అలానే వేరే టీమ్ వాళ్ళు లైక్ షిప్పింగ్ ఉంది మనకు రోబోషాప్‌లో. వీళ్ళేం చేస్తారు? యాన్సిబుల్ ప్లస్ జావా ఇన్‌స్టాల్ చేసి పెట్టుకుంటారు. సో, దీంట్లో జాయిన్ డెవాప్స్ ఏఎంఐ ప్లస్ యాన్సిబుల్ ప్లస్ జావా. సో, ఇలా వాళ్ళ సెపరేట్ ఏఎంఐస్ వాళ్ళు చేసి పెట్టుకుంటే ఇంకా ఈ డిప్లాయ్‌మెంట్ టైమ్ అనేది ఇంకా ఇంకా తగ్గిపోతుందన్నమాట. స్పీడ్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం స్టాప్ చేసాం. ఇన్స్టెన్స్‌ని స్టాప్ చేసి ఏఎంఐ తీసుకుంటున్నాం. ఓకే. ఏఎంఐ అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒక ఏఎంఐ తీసుకోవడం అనేది 2-3 మినిట్స్ పడుతుంది. ఆ టైంని అయితే మనం తగ్గించలేము.
ఓకే, అయిపోయింది. లాంచ్ టెంప్లెట్ మాడిఫై చేస్తుంది చూడండి. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇది డిలీట్ అవ్వాలి యాక్చువల్లీ. ఎందుకు డిలీట్ అవ్వలేదు? దీనికి మనం ట్రిగ్గర్ కూడా రాయాలి. అంటే ఏఎంఐ తీసుకున్న ప్రతిసారి ఇది ట్రిగ్గర్ కూడా అవ్వాలి. ట్రిగ్గర్స్ ఈక్వల్ టు ట్రిగ్గర్ చేయాలి మనం దీన్ని. ఎప్పుడైతే మనకు ఇన్స్టెన్స్ ఐడి చేంజ్ అవుతుందో అప్పుడు ఇది ట్రిగ్గర్ అవ్వాలి. బట్ ట్రిగ్గర్ అయ్యేప్పుడు ఈ పైన ఇది డిపెండెన్సీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. AWS underscore instance dot backend dot id. ఓకే, ఇన్స్టెన్స్ డిలీట్ అవ్వాలి. ప్రెసెంట్ నేను మాన్యువల్గా డిలీట్ చేస్తాను. ఓకే, ఇక అంతే, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు మనకి ఇన్స్టెన్సెస్ కూడా ఇక్కడ వచ్చాయి చూడండి. ఇన్స్టెన్స్ వచ్చేసాయి, రన్ అవుతుంది. అలానే టార్గెట్ గ్రూప్కి వెళ్దాం. టార్గెట్ గ్రూప్కి వెళ్ళినప్పుడు ఇన్స్టెన్సెస్ ఇక్కడ హెల్తీగా చూపించాలి. అన్హెల్తీ చూపిస్తుంది బికాస్ హెల్త్ చెక్ ఫెయిల్డ్. టార్గెట్ గ్రూప్ చెక్ చేద్దాం. హెల్త్ చెక్ ఫెయిల్ చూపిస్తుంది కదా. హెల్త్ చెక్ ఫెయిల్ చూపిస్తున్నప్పుడు మన ఇన్స్టెన్స్ యొక్క టార్గెట్ గ్రూప్, సారీ సెక్యూరిటీ గ్రూప్ ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్. ఏఎల్బి నుంచి యాక్సెప్ట్ చేస్తుంది, బట్ స్టిల్ ఫిక్స్ ఫోర్ సిఎఫ్ఎఫ్. ఇది లోడ్ బ్యాలెన్సర్ యొక్క సెక్యూరిటీ గ్రూప్. సిక్స్ ఫోర్ సిఎఫ్ఎఫ్. ఇప్పుడు హెల్తీ వచ్చింది. ఓకే ఓకే, ఇది ఓల్డ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీన్ని కూడా కన్సిడర్ చేస్తుంది అది. దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను మాన్యువల్గా. నెక్స్ట్ టైం టెర్రాఫామ్ చూసుకుంటాను.
ఒకసారి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ చెక్ చేద్దాం. మనం మినిమం టు మాక్సిమం 10 ఇచ్చాం. ఇక్కడ ఇవేంటంటే హెల్తీ వచ్చేంత వరకు ఆటో స్కేలింగ్ గ్రూప్ రన్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 హెల్తీ వచ్చాయి. సో ఇక అయిపోయినట్లే, ఇక ఆపేస్తుంది. ఓకే, సో నౌ ఫైన్. ఇప్పుడు మనం http backend డాట్ ఇలా రన్ చేసినప్పుడు రెస్పాన్స్ అయితే వచ్చింది. /health ఇచ్చిన వస్తుంది. /transaction ప్రజెంట్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏం రాదు. బట్ ఇది సక్సెస్ రెస్పాన్స్. ఏం లేదు అని చెప్పడం కూడా సక్సెస్ రెస్పాన్స్. ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మీరు కానీ టెరాఫామ్ అప్లై కానీ రన్ చేశారంటే ఏమవుతుంది? మళ్ళీ టెరాఫామ్ అప్లై చేశారంటే మీ మీనింగ్ ఏంటంటే మీరు మళ్ళీ కొత్త వర్షన్ అనేది రిలీజ్ చేస్తున్నారు అని. సో టెరాఫామ్ అప్లై అనేది ఓకే రన్ చేయరు ఎవరు కూడా ప్రొడక్షన్లో. కొత్త వర్షన్ వచ్చినప్పుడు మాత్రమే రన్ చేస్తారు. అండ్ దాన్ని అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొంచెం పారామీటరైజ్ చేస్తాం మన యాన్సిబుల్ రోల్స్లో. ఇక్కడ బ్యాక్ ఎండ్లో కానీ కామన్లో కానీ ఇక్కడ చూడండి, ఇది ప్రజెంట్ ఏంటిది? ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ V2 కదా. సో కొత్త వర్షన్ అంటే ఏంటి? V3 అనుకుందాం. అప్పుడు నేను ఏం చేయాలి? దీన్ని కూడా నేను పారామీటరైజ్ చేసి పాస్ చేయాలి, రైట్? సో డెవలపర్స్ ఎప్పుడైతే V3 వర్షన్కి కోడ్ రాసి ఆ కోడ్ని రిలీజ్ చేస్తారో, ఓకే, మనం ఇక్కడ ఏంటంటే దీన్ని కూడా పారామీటరైజ్ చేసి ఇప్పుడు ఎలా అయితే డెవ్ కాంపోనెంట్ ఎన్విరాన్మెంట్ ఇలా ఎలా అయితే పాస్ చేసామో అప్పుడు నేను అక్కడ V3 అని పంపించాను అనుకోండి. ఇప్పుడు మన యాన్సిబుల్ ఏం చేస్తుంది? V3 కోడ్ని డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, సో అది జస్ట్ నేను చెప్తున్నా, ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. ఈ అప్లికేషన్ రిలీజెస్ ఇవన్నీ CI/CDలో చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ బ్యాక్ ఎండ్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, ఇక మనం ఫ్రంట్ ఎండ్ వద్దాం. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది, ఇక ఫ్రంట్ ఎండ్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఫ్రంట్ ఎండ్ కైనా బ్యాక్ ఎండ్ కైనా డేటాబేస్ కూడా ఇంపార్టెంటే. బట్ డేటాబేస్కి మనం కంప్లీట్ AWS సర్వీస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక మనం లోడ్ బ్యాలెన్సర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అదంతా AWS చూసుకుంటుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ వేయాలి ఫ్రంట్ ఎండ్కి. అట్లా పక్కలో జరుపుదాం.
సో ఇది ఏంటి, పబ్లిక్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి నేను ఏ లిజనర్ యూస్ చేయాలి? HTTPS యూస్ చేయాలి 443. అంటే సర్టిఫికేట్స్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మ్యాటర్. SSL సర్టిఫికేట్స్ అంటారు, SSL ఆర్ TLS సర్టిఫికేట్స్. అంటే మన దగ్గర ఏదైనా ఒక డొమైన్ ఉన్నప్పుడు joindevops.com ఆర్ TAWS82s.online కి నేను ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే సర్టిఫికేట్ అథారిటీ అనేది కొంతమంది ఉంటారన్నమాట. సర్టిఫికేట్ అథారిటీ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి .crt ఫైల్ అనేది తీసుకుంటారు. ఈ .crt ఫైల్లో ఏముంటుందంటే మీ డొమైను, ఓకే, మీ కంట్రీ, మీ టైప్ ఆఫ్ బిజినెస్, లొకేషన్, అడ్రస్ ఇవన్నీ తీసుకుంటారు. కంపెనీ నేమ్ ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ మీరు ఒక ఫైల్లో పెడితే అదేమవుతుందంటే .crt అని వస్తుంది, సర్టిఫికేషన్ రిక్వెస్ట్ ఫైల్ అన్నట్టు. ఇది కానీ మీరు ఈ సర్టిఫికేట్ అథారిటీకి ఇచ్చారంటే ఇవి కొన్ని ఉన్నాయి, క్వరీ సైన్ అని, ఇలా లెట్స్ ఎన్క్రిప్ట్. సో వీళ్ళు ఏంటి అంటే లైక్ వరల్డ్ వైడ్ వెల్ నోన్ కంపెనీస్ అనమాట. ఓకే, సో ఇదా మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు దిస్ ఇస్ పబ్లిక్ ఫైల్ అనమాట. వాళ్ళు మనకు ఒక కీ ఇస్తారు, ప్రైవేట్ కీ. ఓకే, ఈ ప్రైవేట్ కీని మనం మన సర్వర్స్ లో పెట్టుకోవాలి. ఓకే, ఎవరైనా మన వెబ్సైట్ రిక్వెస్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ joindevops.com అని రిక్వెస్ట్ చేసినప్పుడు, ఓకే, ఇది ఈ joindevops.com కి ఎవరు సర్టిఫై చేశారు అనేది అక్కడ బ్రౌజర్లో తెలుస్తుంది. ఒకవేళ వెల్ నోన్ అథారిటీస్ వరీసైన్ కానీ, ఓకే, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది అంటే దానికి తెలిసిపోతుంది అనమాట, ఇది పర్టికులర్గా joindevops.com నుంచే వస్తుంది, వేరే ఏ థర్డ్ పార్టీస్ లేరు మధ్యలో. HTTPS అంటే ఏంటి, మన బ్రౌజర్కి joindevops.com కి మధ్యలో జరిగే ప్రతి డేటా ఎక్స్చేంజ్, లైక్ మీరు మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మీ యూపీఐ ఇన్ఫర్మేషన్, మీరు ఏది ఇచ్చినా కూడా మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ మధ్యలో ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోలేరు అనమాట, ఎందుకంటే ఒక కీతో ఎన్క్రిప్ట్ అయ్యి వస్తుంది. ఈ ప్రైవేట్ కీ అనేది joindevops సర్వర్స్లో మాత్రమే ఉంది కాబట్టి ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ఈ CRT ఫైల్ ఉంది కదా, బ్రౌజర్ sends data to servers using encrypted key. Okay, joindevops has ప్రైవేట్ కీ. ఈ ప్రైవేట్ కీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని డిక్రిప్ట్ చేయవచ్చు. మనం ప్రైవేట్ కీని అందరికీ ఇవ్వం, మన joindevops సర్వర్లో మాత్రమే పెట్టుకుంటాం కాబట్టి సో ఇట్ కెన్ డీక్రిప్ట్. ఇదంతా మనకు కనపడదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. సో ఇది మ్యాండేటరీ, మీరు పబ్లిక్తో ఇన్వాల్వ్ అయ్యేప్పుడు ఇదంతా చాలా మ్యాండేటరీ అనమాట. ఓకే, ఇదంతా చిన్న కాన్సెప్ట్ ఏం కాదు, చాలా అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. నేను దీనిపైన కూడా ఒక డీటెయిల్ ఆర్టికల్ రాస్తున్నాను LinkedInలో, ఒకసారి చూడండి, నా ప్రొఫైల్లో ఉంటుంది. ఓకే, అసలు అంటే మరీ బేసిక్ లెవెల్ నుంచి వచ్చాను, అసలు సర్టిఫికేట్స్ ఏంటి, ఎందుకు సర్టిఫికేట్ అథారిటీ ఎవరు, మనమే ఒక సర్టిఫికేట్ అథారిటీ అవ్వాలి అంటే ఏం చేయాలి, సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి. ఓకే, ఇది చాలా పెద్ద టాపిక్ యూజువల్గా, బట్ సింపుల్గా అయితే ఇది మన పబ్లిక్ కీ వచ్చేసి వరిసైన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మనము SSH కీస్ అనేది, పబ్లిక్ కీ అనేది అమెజాన్ దగ్గర ఉంటుంది, ప్రైవేట్ కీ అనేది అమెజాన్ దగ్గర కూడా ఉండదు. ప్రైవేట్ కీ అనేది మనకి డౌన్లోడ్ చేస్తుంది, బట్ అమెజాన్ దాన్ని సేవ్ చేసుకోదన్నమాట. సో అలానే మన సర్టిఫికేషన్స్ కూడా మన డొమైన్, ఇది మా డొమైన్ అని చెప్పినప్పుడు వాళ్ళకి, సో వాళ్ళు ఏంటి అంటే పబ్లిక్ ఫైల్ అనేది వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ప్రైవేట్ కీ అనేది మన దగ్గర ఇస్తారు. ఈ ప్రైవేట్ కీని మనం మన సర్వర్స్లో పెట్టుకున్నప్పుడు బ్రౌజర్స్లో ఈ పబ్లిక్ కీ అనేది ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. ప్రతి
బ్రౌజర్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్లో ఏంటి అంటే ఈ వెల్ నోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్ అథారిటీస్, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి, ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి కూడా. సో ఇలా ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది, ఇది మ్యాండేటరీ. ఓకే, సో ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ అనేది ఏంటి అంటే వన్స్ మన లోడ్ బ్యాలెన్సర్ని హిట్ అయిన తర్వాత ఇక్కడే మనం టర్మినేట్ చేసేస్తాం ఎస్ఎస్ఎల్ని. అంటే ఇంకా అవసరం లేదు మనకి, ఇక్కడ వరకు వచ్చేంత వరకే. దీని తర్వాత మన కమ్యూనికేషన్ అంతా ఏంటి, ప్రైవేట్ కదా. సో ఇక్కడ మనకు ఎస్ఎస్ఎల్ అనేది అవసరం లేదు. సో ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ అనేది ఏంటి, ఎప్పుడైతే మన ట్రాఫిక్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ అవుతుందో ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర మనం వ్యాలిడేట్ చేసి ఎస్ఎస్ఎల్ని టర్మినేట్ చేసి ఇంకా హెచ్టిటిపికి వెళ్ళిపోతాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ఎస్ఎల్ టర్మినేషన్. ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ అనేది ఈ లోడ్ బ్యాలెన్సర్లో మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేయడానికంటే ముందు వీ నీడ్ సర్టిఫికేట్స్. సో ఈ సర్టిఫికేట్స్ ప్రైవేట్ సర్వర్స్లో కాపీ చేయడం ఇదంతా పెద్ద పని, అది ఆటోమేటిక్గా లీక్ అయిపోతుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే లైక్ ప్లాట్ఫామ్ నేను చెప్పినట్లు మనం ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ అనేది యూజ్ చేస్తున్నాం కదా, ఆటోమేటిక్గా ఇన్స్టెన్సెస్ వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాయి. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనం సర్టిఫికేట్స్ని మన సర్వర్స్లో ప్లేస్ చేయడము, లోడ్ బ్యాలెన్సర్స్ ఇలా అంతా మాన్యువల్గా కాకుండా, బికాస్ AWS ఇస్ అ ప్లాట్ఫామ్ కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో మనకు ACM అనే ఒక సర్వీస్ ఉంది, అమెజాన్ సర్టిఫికేట్ మేనేజర్. సో ఇక్కడ మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఓకే, నేను రిక్వెస్ట్, ఒకవేళ మీ కంపెనీకి ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ పబ్లిక్ సర్టిఫికేట్, మన డొమైన్ ఇవ్వాలి taws82s.online. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు నేను ఎవరు facebook.com ఇస్తే మరి ఎట్లా? సో అందుకని ఇక్కడ DNS వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ డొమైన్ మీదేనా అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు మనకు ప్రూవ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు రిక్వెస్ట్ కొడుతున్నా నేను. రిక్వెస్ట్ కొట్టినప్పుడు సర్టిఫికేట్ అయితే వచ్చింది, బట్ ఇక్కడ ఏంటి పెండింగ్ వ్యాలిడేషన్. ఈ డొమైన్ మీదేనా కాదా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఈ డొమైన్ మీదే అయితే మీ దాంట్లో కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేయండి. facebook.com నా దగ్గర ఉంటేనే కదా నేను రికార్డ్స్ క్రియేట్ చేయగలను. ఓకే, క్రియేట్ రికార్డ్స్ ఇన్ Route 53 ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆటోమేటిక్గా క్రియేట్ చేయగలుగుతున్నాను. ఒకవేళ నా దగ్గర లేకపోతే ఐ కెనాట్ క్రియేట్. ఓకే, ఆటోమేటిక్గా AWS క్రియేట్ చేస్తుంది ఒకవేళ మీ దాంట్లో ఉంటే. సో ఇది కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ మనం AWSకి మూవ్ చేయడానికి. మన హోస్టెడ్ జోన్ని లోడ్ బ్యాలెన్సర్ రికార్డ్స్ కానీ వీటన్నిటిని మనం చాలా ఈజీగా అప్డేట్ చేయొచ్చు. ఓకే, మనకు సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయింది. ఇంకా పెండింగా? క్రియేట్ అవ్వలేదా? ఓకే, ఇష్యూ కొంచెం టైం తీసుకుంది అంతే. ఓకే, సో ఇలా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం మన లోడ్ బ్యాలెన్సర్కి దీన్ని అటాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, నేను నేమ్ వచ్చేసి ఎక్స్పెన్స్ టేవ్ ఫ్రంట్ ఎండ్ అని ఇస్తున్నా. ఇంటర్నెట్ ఫేసింగ్ IPv4 expense dev availability zones 1A and 1B. ప్రైవేట్ కాదు, పబ్లిక్.
ఓకే, సెక్యూరిటీ గ్రూప్, దీనికోసం సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేస్తాం. నేను ప్రజెంట్ నేను అలా సెలెక్ట్ చేసుకుంటాను డిఫాల్ట్. ఇక్కడ చూడండి HTTPS 443 అని ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్రమ్ ACM మన సర్టిఫికేట్. ఓకే, ఒకవేళ మీరు HTTP ఇస్తే ఇది అవసరం లేదనమాట. ఓకే, దట్స్ ఆల్. ఇక క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇది మనం టెరాఫార్మ్ ద్వారా చేద్దాం. ఈ సర్టిఫికేట్ కూడా నేను రిమూవ్ చేస్తున్నా. ఓకే, సో ఇది Route 53లో రికార్డ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా ట్యాబ్లో 70 ACM అమెజాన్ సర్టిఫికేట్ మేనేజర్ అని ఇస్తుంది. ఓకే, main.tf ప్రొవైడర్ ఎక్స్పెన్స్ ట్యాబ్ ACM. ఓకే, సో ఇప్పుడు AWS ACM సర్టిఫికేట్ టెరాఫార్మ్ అని ఇస్తే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. సింపుల్ ఇది. డొమైన్ నేమ్ నేను ఇంకా వేరియబుల్స్ పెట్టుకుంటాను. వేరియబుల్స్ కాపీ చేద్దాం. డొమైన్ నేమ్ DAWS82s.online. సో ఈ DAWS82s.online అనేది మన మెయిన్ డొమైన్. సో ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ star.daws82s.online అని ఇస్తాను. ఓకే, అంటే నేను లైక్ ఫ్రంట్ ఎండ్ -dev.daws82s.online అని ఎవరైనా ఇస్తే ఇది మన అప్లికేషన్ ఓపెన్ చేసేలాగా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ star.var.domain name, validation method DNS. ఓకే, ట్యాగ్స్ మన డిఫాల్ట్ ట్యాగ్స్ merge var.common tags name equal to var.project name -expense dev అన్నట్లు var.environment. ఓకే, సో ఇలా క్రియేట్ చేస్తే సరిపోదు, మనం ఏం చేయాలి, వ్యాలిడేషన్ కూడా చేయాలి. వ్యాలిడేషన్ చేయాలి అంటే Route 53 రికార్డ్స్ క్రియేట్ చేయాలి. ఆ వ్యాలిడేషన్ మెథడ్ ఇక్కడే ఉంటుంది. ఈమెయిల్ కాదు, DNS. ఇది రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఎక్స్పెన్స్ అని ఇస్తున్నాను. ప్రాపర్ నేమ్ ఇక్కడ కూడా ఎక్స్పెన్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ .expense, .expense. ఓకే, ఇక దీంట్లో మనం చేంజ్ చేయాల్సింది ఏం లేదు. మొత్తం మన హోస్టెడ్ జోన్ యాక్సెస్ చేసి దానికి ఏవైతే రికార్డ్స్ కావాలో అదంతా అదే క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్. రికార్డ్స్ క్రియేట్ అయిన తర్వాత వ్యాలిడేషన్ అనే బటన్ని క్లిక్ చేయాలి కాబట్టి ఆ వ్యాలిడేషన్ సంబంధించిన రిసోర్స్
ఇక్కడ ఉంది చూడండి, దీని కింద ఇది వ్యాలిడేషన్. రికార్డ్స్ క్రియేట్ చేయడం అండ్ వ్యాలిడేషన్ చేయడం. ఎక్స్పెన్స్ సర్టిఫికేషన్ వచ్చేసి expense.arn అండ్ దెన్ ఇక్కడ కూడా aws.43 record.expense. ఓకే, సర్టిఫికేట్ క్రియేట్ చేయడం, రికార్డ్స్ని క్రియేట్ చేయడం. హోస్టెడ్ జోన్ మన దగ్గరే ఉంటాయి. హోస్టెడ్ జోన్ మన దగ్గర లేకపోతే రికార్డ్స్ని క్రియేట్ చేయలేదు అది. తర్వాత వ్యాలిడేషన్ చేయడం. ఓకే, సో దట్స్ ఆల్. చేసి చూద్దాం. 70 Terraform init. Terraform plan. Line number 27. ఓకే, జోన్ ఐడి కూడా మనం ఇవ్వాలి. మన జోన్ ఐడి ఇక్కడే ఉంటుంది. చూడండి, వ్యాలిడేషన్ రికార్డ్స్ ఇందాక నేను మాన్యువల్గా క్రియేట్ చేశాను కాబట్టి ఇది కూడా నేను మాన్యువల్గానే డిలీట్ చేయాలి. వేరియబుల్ జోన్ ఐడి డిఫాల్ట్ ఈక్వల్ టు, ఇది నా జోన్ ఐడి. ఇక్కడ నేను var.zone id. ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. సో ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ కాబట్టి నేను ఇలా కొన్ని యూస్ఫుల్ కాన్సెప్ట్స్ని ఇలా ఆర్టికల్స్ కానీ ఇలా రాయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే నా పోస్ట్లలో ఇంకా చాలా డీప్ ఉంటుంది, ట్రై చేయండి. పార్ట్ 2, పార్ట్ 1 HTTPS ఎలా వర్క్ అవుతుంది, సర్టిఫికేషన్ అథారిటీ అంటే ఎవరు, SSL కాన్ఫిగరేషన్ మాన్యువల్గా ఎలా చేయాలి. సో ఇదంతా నేను సింపుల్ లాంగ్వేజ్లో క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ చేశాను. బట్ ఇది మీకు టైం ఉంటేనే చూడండి, ఎందుకంటే ఇది కొంచెం డీప్ ఉంటుంది కాబట్టి ఇదేం ప్రజెంట్ మనకు అంతగా ఏం అవసరం లేదు. మీరు జస్ట్ ఒక సింపుల్ యూట్యూబ్ వీడియో చూసినా సరిపోతుంది. హౌ HTTPS వర్క్స్ అనేది ఓకే, ఇలా జరుగుతుంది. ఇది ఏ యూట్యూబ్ వీడియోలో అయినా ఉంటుంది. హౌ HTTPS వర్క్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. ఇంక ఇది కొంచెం డీప్ అనమాట ఇది. ఓకే, ఇంకా ఇది 30 pages.
సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్, మీరే ఒక ఓన్ సిఏ ఎలా అవ్వాలి. ఓకే, ఇదంతా ఇప్పుడు మనకు క్రియేట్ అయిపోయింది సర్టిఫికేట్స్. ఓకే, ఇష్యూ అయిపోయింది. సో ఇష్యూ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలి, లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేయాలి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ అంటే మనకు ఇక నేను 80 వెబ్ లోడ్ బ్యాలెన్సర్, ఫ్రంట్ ఎండ్ లోడ్ బ్యాలెన్సర్ సేమ్ ఇక్కడ ఉండేదే, బట్ మనకేంటి అంటే HTTPS కాబట్టి లిజనర్ అనేది మారుతుంది. ఇక్కడ WebALBలో main.pf, సో ఇది అండ్ ప్రొవైడర్ తీసుకుంటున్నా dev WebALB అండ్ ఇంకా లోకల్స్ పారామీటర్స్ మళ్ళీ చూద్దాం. వేరియబుల్స్ కూడా కాపీ చేస్తున్నాం అండ్ డేటా కూడా కాపీ చేస్తున్నాం. ఓకే, VPC ID సేమ్. ఇక్కడ నేను ప్రైవేట్ సబ్నెట్సా పబ్లిక్ సబ్నెట్సా? పబ్లిక్ సబ్నెట్ ఐడీస్. సో ఇవన్నీ చేంజెస్ చేస్తున్నాం. ఓకే, అండ్ అలానే ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలి కదా మనం ఫ్రంట్ ఎండ్ లోడ్ బ్యాలెన్సర్ కోసం. బ్యాక్ ఎండ్ లోడ్ బ్యాలెన్సర్ కోసం ఎలా అయితే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశానో, ఫ్రంట్ ఎండ్ లోడ్ బ్యాలెన్సర్ కోసం కూడా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. నేను దీన్ని WebALB అంటున్నాను, వెబ్ టియర్ కాబట్టి. ఓకే, సో క్రియేట్ చేసిన దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. WebALB ట్రాఫిక్ని ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేయాలి? ఇంగ్రెస్ రూల్స్ ఏముండాలి? ఇంటర్నెట్ నుంచి విచ్ పోర్ట్? HTTPS 443 నుంచి యాక్సెప్ట్ చేయాలి. ఓకే, WebALB accepting HTTPS traffic from public 443 module web_ALB sg.sgid. ఓకే, cd ఫస్ట్ అయితే మనం ఇది క్రియేట్ చేయాలి. terraform init లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి we will end the session. ఇంకా రేపు వచ్చేసి మనం ఫ్రంట్ ఎండ్ కూడా క్రియేట్ చేద్దాం. terraform plan, terraform apply auto. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ని ఇక్కడ రిఫర్ చేయాలి. WebALB SGID, WebALB SGID. ఓకే, లోకల్స్లో పబ్లిక్ సబ్నెట్ ఐడీస్. ఇక్కడ కూడా WebALB SGID.
వెబ్ ఏఎల్పి ఎస్జిఐడి. వేరియబుల్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏం లేవు. మెయిన్లో ఇప్పుడు ఇంటర్నల్ అనేది ట్రూ కాదు, ఇంటర్నల్ అనేది ఫాల్స్. ఇక్కడ వెబ్ ఏఎల్పి, ఇక్కడ వెబ్ ఏఎల్పి, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఐడీస్, ఇక్కడ వెబ్ ఏఎల్పి. ఓకే, దట్స్ ఆల్. దాని తర్వాత ఇక లిజనర్, ఒకసారి ఇది చూద్దాం. వెబ్ ఏఎల్పి, టెరాఫార్మ్ ఇనిట్, ప్రొవైడర్ మార్చాను. ఓకే, టెరాఫార్మ్ ప్లాన్. నెక్స్ట్ లిజనర్ క్రియేట్ చేయాలి. లిజనర్ అన్నప్పుడు ఇక్కడ మనకు హెచ్టిటిపి లిజనర్ ఉంది కదా, మనం హెచ్టిటిపిఎస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెచ్టిటిపిఎస్ ఇది హెచ్టిటిపిఎస్ ఏగా. హెచ్టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సర్ AWS LB module dot ALB dot ARN. Okay, module dot ALB dot ARN. Port number 443, HTTPS SSL policy. సర్టిఫికేషన్ ARN అనేది మనం తెచ్చుకోవాలి. ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? ఇక్కడ పారామీటర్స్ రాసుకొని ఓకే, వెబ్ ALB సర్టిఫికేట్ ARN. సర్టిఫికేట్ క్రియేట్ చేసినప్పుడు ARN కూడా మనం నోట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏంటి, AWS ACM certificate dot expense dot ARN. ఓకే, సో ఇది కూడా అప్లై చేయండి. సో ఇది నేను అక్కడ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నేను రిఫర్ చేయాలి. కెన్ కీప్ ఇట్ ఇన్ లోకల్. వెబ్ ALB certification ARN equal to data dot AWS SSM parameter dot web ALB certification ARN dot value. ఇక local dot web ALB certificate ARN.
డిఫాల్ట్ యాక్షన్ వచ్చేసి ఫిక్స్డ్ రెస్పాన్స్ తీసుకుందాం. టైప్ ఈక్వల్ టు ఫిక్స్డ్ రెస్పాన్స్ ప్రెసెంట్. Okay, hello, I am from front end web ALB with HTTPS అని ఇస్తుంది. ఓకే, ఇది అయిన తర్వాత ఇంకా మన రికార్డ్స్ కూడా క్రియేట్ చేసేసి we will end the session. Web ALB record var dot zone ID ఇక్కడ స్టార్ డాట్ అని ఇద్దాం. ఓకే, అండ్ దెన్ మాడ్యూల్ డాట్ ఏఎల్బి డాట్ డిఎన్ఎస్ నేమ్ జోన్ ఐడి ఇవన్నీ ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ ఓన్లీ పబ్లిక్ లోడ్ బ్యాలెన్స్ రావడం వల్ల ఈ హెచ్టిటిపిఎస్ లిజనర్ మాత్రం యాడ్ అయింది, ఈ రెండు. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్లాన్ చేసి అప్లై చేద్దాం. ఓకే, క్రియేట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ 2 minutes. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యాక లిజనర్ క్రియేట్ అవుతుంది. 2 minutes, 2.5 minutes. లిజనర్ క్రియేట్ అవుతుంది.
లిసనర్ క్రియేట్ అయిపోయింది. 443 ఫిక్స్డ్ రెస్పాన్స్. ఓకే, తర్వాత ఇంకా రికార్డ్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేనేంటంటే https ఎనీథింగ్ స్టార్ డాట్ TAWS82s.online అని ఇచ్చానంటే సో మనకు HTTPS తోనే వస్తుంది. ఒకవేళ HTTPS తీసేస్తే మనకు రెస్పాన్స్ రాదు, అది తిరుగుతూనే ఉంటుంది, రెస్పాన్స్ రాదు. ఓకే, ఇక రేపు ఎవరైనా frontend.DAWS82s.online అని ఇస్తే మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి వెళ్ళి ఇక ఫ్రంట్ ఎండ్ ఓపెన్ అయ్యేలాగా చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్ us have few questions. శ్రీకాంత్. హలో. Yeah, hi. హాయ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, ఇది స్మాల్ క్వశ్చన్ అన్న. చెప్పండి. మనం నార్మల్ గా ఇనిట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం ఐడియా ఉందన్న. ఇప్పుడు రీకాన్ఫిగర్ కూడా ఎందుకు యూజ్ చేస్తాం ఐడియా ఉంది. బట్ లైక్ ఒకసారి లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ టెరాఫామ్ ఇనిట్ యూజ్ చేస్తామని క్లారిటీ ఉంది. కానీ రీకాన్ఫిగర్ అప్డేట్ ఏ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం ఒకసారి చెప్తారా అన్న? అంటే అప్డేట్ అనేది టెర్ఫామ్ గెట్ అప్డేట్. అదేంటంటే మాడ్యూల్లో చేంజ్ అయింది అనుకోండి. ఓకే. ఇప్పుడు మాడ్యూల్లో కొత్త వర్షన్ రిలీజ్ చేసాం అనుకో, ఓకే. విపిసి మాడ్యూల్ డెవలప్ చేసాము, అక్కడ కొత్తగా ఏదైనా కోడ్ చేంజెస్ చేసినప్పుడు అది రిసీవ్ చేసుకోవడానికి అప్డేట్ రాస్తాం, టెర్ఫామ్ గెట్ అప్డేట్. ఓకే. ఓకే. యా. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ఇప్పుడు నార్మల్ గా మనం ఆటోమేట్ చేసి రన్ చేస్తున్నాం కదా. సో నేను మాన్యువల్ గా ఏదైనా చేంజ్ చేస్తే AWS లో అది నాకు టెరాఫామ్ స్టేట్ ఫైల్ లో కానీ ఎక్కడైనా చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా అన్న? అంటే లైక్ ఈ చేంజెస్ జరిగాయి మాన్యువల్ గా చేంజెస్ చేస్తే ఉండదు. లైక్ ఓకే. అండ్ దానికి తగినట్లు మనం చేయాలి. ఓకే. సో అవి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను ప్రిపేర్ చేసి చెప్తాను లాస్ట్లోకి వచ్చాక మనం థింక్ చేద్దాం. ఆల్రెడీ దీని గురించి కొంచెం డిస్కషన్ చేసాము ప్రీవియస్ సెషన్స్లో. మాన్యువల్గా చేసిన చేంజెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలని నేను 3 ప్లేసెస్ చెప్పాను టెరాఫామ్. ఏంటవి? 3 ప్లేసెస్లో టెరాఫామ్ చెక్ చేస్తుందని చెప్పాను. ఒకటి స్టేట్ ఫైలు, 2 యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో అనేది ప్రొవైడర్ ద్వారా చెక్ చేస్తుంది, 3 టెరాఫామ్ ఫైల్స్. ఓకే, మీరు మాన్యువల్గా చేంజెస్ చేస్తే టెరాఫామ్కి అది తెలియదు కదా. టెరాఫామ్ మీరు నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు అది చూపిస్తుంది సంబడి అవుట్ ఆఫ్ టెరాఫామ్ చేంజ్ సంథింగ్ అని. మళ్ళీ అది చెప్పండి. AWS అకౌంట్ లో నార్మల్ గా మనం టెరాఫామ్ తో క్రియేట్ చేసాము అని ఏమన్నా చూడడానికి, అంటే ఇది మాన్యువల్ గా చేసాము, ఇది టెరాఫామ్ తో క్రియేట్ చేసాము అని చూడడానికి ఏమన్నా ఉంటుందా అన్న AWS అకౌంట్? అట్లా ఏముండదు దాంట్లో. AWS లో ఎవరైనా చేయొచ్చు, బట్ అందుకే మనం టెరాఫామ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చుకుంటున్నాం అంతే. ఓకే. అండ్ అన్న ఇప్పుడు ఈ ఆప్షన్స్ క్రియేట్ చేశారని చెప్పండి. AWS అకౌంట్ లో ఇప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆటో స్కేలింగ్ కానీ AWS రౌటింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సేమ్ GCP కానీ లేకపోతే అజూర్ లో కానీ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా అన్న? ప్రతి క్లౌడ్ లో ఇవన్నీ ఉంటాయి. ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, సబ్నెట్స్, రౌట్స్ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ నేమ్ చేంజెస్ అనేది ఉండొచ్చు అంతే. ఓకే. కాన్సెప్ట్ అయితే సేమ్, జస్ట్ ఇంటర్ఫేస్ ఒక్కటి చేంజ్ ఉంటుంది అంతే. ఇవేమి క్లౌడ్ కి వచ్చిన కాన్సెప్ట్స్ కాదు, ఇవి ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్స్ ఇంతకు ముందు ఆన్ ప్రెమైస్ లో, వాటిని తీసుకెళ్లి క్లౌడ్ లో పెట్టారు అంతే తప్ప ఇదేమి AWS కి సంబంధించిన కాన్సెప్ట్ కాదు, ఇది జనరల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే. ఓకే. యా, నెక్స్ట్ క్వశ్చన్ విష్ణుప్రియ. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్. ఏఎంఐ చేంజెస్ జరుగుతున్నప్పుడు మొత్తం సర్వర్ రీక్రియేట్ అవుతుంది కదండి, అంటే ఎప్పుడైతే ఏఎంఐ చేంజ్ అవుతుందో. అయితే మా ఆర్గనైజేషన్ లో ఏం చేశారంటే అప్పుడు ఇగ్నోర్ లైఫ్ సైకిల్ లో ఇగ్నోర్ చేంజెస్ లో ఏఎంఐ యాడ్ చేసేసారు, అంటే ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అవ్వకూడదు అని.
సో మ్హూ. అది కరెక్ట్ అంటారా, లేకపోతే విచ్ ఇస్ ది కరెక్ట్ వే అని క్వశ్చన్ వచ్చింది ఒకసారి. ఏఎంఐ మనం అప్లికేషన్ వర్షన్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనం అప్గ్రేడ్ చేస్తాం. ఇప్పుడు టెరాఫామ్ అప్లై అనే కమాండ్ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఆహా, రన్ చేసిన ప్రతిసారి ఏఎంఐ అనేది మారుతుంది. అవును. బట్ అది ఎప్పుడు రన్ చేయాలనేది మనం డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు రన్ చేయాలి? అప్లికేషన్ మారినప్పుడే కదా మనం చేయాలి. అప్లికేషన్ మారింది అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా మనకి వస్తా ఉంటాయి మెయింటెనెన్స్ లో కానీ, లేకపోతే ఏదైనా రియల్ టైమ్ సినారియోస్ లో కొన్ని న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి, అప్పుడు రన్ మ్మ్. చేస్తూ ఉంటాం కదా. సో మ్మ్, మ్మ్. అది అప్డేట్ అవ్వకూడదని ఇగ్నోర్ చేంజెస్ లో పెట్టారు, లైఫ్ సైకిల్ ఇగ్నోర్ చేంజెస్ లో ఏమై పెట్టారు. సో ఒకసారి ఏమైంది అంటే నా సినారియోలో ఇంకా ఖచ్చితంగా అది నువ్వు ఇగ్నోర్ చేంజెస్ పెట్టినా గానీ ఏమై అప్డేట్ అయిపోయింది. ఒకసారి అలా జరిగి సీక్వెల్ సర్వర్ మొత్తం పోయింది. సీక్వెల్ అంటే ఒక సర్వర్ మీద చేసాం లోయర్ ఎన్విరాన్మెంట్ లో. అది మ్మ్. ఏఎంఐ చేంజెస్ తీసేసుకుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇగ్నోర్ లైఫ్ సైకిల్ లో యాడ్ చేసినా గానీ అది ఫస్ట్ ఎంకరేజ్ చేసింది, కానీ 2-3 టైమ్స్ తర్వాత ఇక కంపల్సరీ అది చేసేసింది అప్లై చూసుకోకుండా చేసినందుకు. సో అంటే బెస్ట్ ప్రాక్టీస్ అంటారా ఏఎంఐ చేంజెస్ ఆల్వేస్ ఎంకరేజ్ చేయటము? అంటే మనకి ప్రతిసారి ప్రతి మంత్లీ అప్లికేషన్ వన్స్ మెయింటెనెన్స్ మోడ్కి వెళ్ళినాక కానీ, లేదా న్యూ ఫ్యూచర్స్ యాడ్ అయినా కానీ ప్రతి మంత్ మనకి డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. ప్రతిసారి మనం అప్లై చేస్తున్నప్పుడు చూపిస్తుంది ఏఎంఐ చేంజెస్. సో ఇప్పుడు దానికోసమని వాళ్ళు ఇగ్నోర్ చేశారు. సో నా క్వశ్చన్ అది చేయటం మంచిదా కాదా అని. అలా ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు నోట్ చేసి మీ అప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ చాలా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ మన డిపెండెన్సీ ఏంటి? నోట్ చేసి కూడా ఒకటి ఉంది కదా. నోట్ చేసి అవును. ఉంది, మన అప్లికేషన్ ఉంది. మన అప్లికేషన్ చేంజ్ అవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్. కానీ నోట్ చేసి కొత్త వర్షన్ మీరు యూస్ చేయాలనుకున్నారు, 22 వచ్చింది. నోట్ చేసి 22 మీరు యూస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? సర్వర్ మారుతుంది కదా. ప్రెసెంట్ ఉన్న ఏఎంఐ పని చేయదు కదా. ప్రెసెంట్ ఉన్న ఏఎంఐలో ఏముంది? 20 కదా. సో 20 అనేది పని చేయదు కదా. సో అప్పుడు మీరు ఏం చేయాలి? నోట్ చేసి 22 వేసుకోవాలి. ప్లేబుక్ లో 22 అని రాసుకోవాలి. 22 అని రాసుకొని మీ అప్లికేషన్ ని ఆ 22 పైన టెస్ట్ చేయాలి ఓకే. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో. ఓకే అంతా బాగుంది అనుకున్నప్పుడు దాన్నే మీరు ప్రొడక్షన్ లో రిలీజ్ చేయాలి. ఏఎంఐ అనేది ఇమ్యూటబుల్ అన్నమాట. ఓకే, దాంట్లో ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా కొత్త ఏఎంఐ రిలీజ్ చేయాలి. అది అప్లికేషన్ లో చేంజ్ అయినా, మీరు యూస్ చేస్తున్న ప్యాకేజెస్ లో చేంజ్ అయినా, కాన్ఫిగరేషన్ లో చేంజెస్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఏఎంఐ లోపలికి వెళ్ళి చేంజెస్ చేయలేం మనం, ఏఎంఐ ఐడి చేంజ్ అవ్వకుండా. ఓకే, ప్రతి చిన్న చేంజ్ కూడా ఒక కొత్త ఏఎంఐ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు మన అప్లికేషన్ లో కూడా కొన్ని ఫీచర్స్ యాడ్ అయినా కానీ ఏ జరిగినా సరే ప్రతిసారి కొత్త చేయాలి. చేయాలంట. అప్పుడు మీదేంటి V3 కదా, అప్పుడు మీ వర్షన్ మారుతుంది కదా, అప్లికేషన్ వర్షన్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్స్ ఈవెన్ వర్షన్స్ కూడా మార్చరు. అంటే వాళ్ళు అనేది బిజినెస్ నుంచి అప్రూవల్ తెచ్చేసుకుంటారు, ఇది అప్లికేషన్ దీని మీదే వర్క్ అవుతుందని. కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే టెక్నికల్ డెట్ అయిపోయి ఇంకా దాన్ని మళ్ళీ ఇది చేయాల్సి వస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రాంగ్లీ ప్రాక్టీస్డ్. అది CI/CD లో హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ కోడ్ అనేది చేంజెస్ చేశారు అంటే కొత్త వర్షన్ అనే కదా. అప్పుడు ఇక్కడ V3 రావాలి, V4 రావాలి, V5 రావాలి. అలా ఒక చిన్న స్పేస్ ఎంటర్ చేసినా కూడా, ఒక చిన్న కమెంట్ రాసినా కూడా అది కొత్త వర్షన్ లాగానే ట్రీట్ చేయాలి. అవును, ఓకే, గాట్ ఇట్ అండి. ఇంకో క్వశ్చన్ అండి, ఇది కొన్ని చూస్తా ఉంటే అప్లికేషన్స్ అంటే ఇంటర్వ్యూస్ ది అజూర్ అని వస్తుంది, స్పెసిఫిక్ గా రిలేటెడ్ టు అజూర్ అని వస్తుంది. సో అట్లాంటి వాటికి కూడా అప్లై చేయొచ్చు అంటారా మనం ఇది కాన్ఫిడెంట్ గా నేర్చుకొని? వాళ్ళు అజూర్ మ్యాండేటరీ అని కాకుండా AWS ఆర్ అజూర్ అని ఇచ్చినప్పుడు చేయండి, నో ప్రాబ్లం. చాలా మంది మన స్టూడెంట్స్ లైక్ హరి కానీ, రీసెంట్ గా ప్లేస్ అయిన కీర్తి కానీ, వీళ్ళందరూ AWS మీద ఉన్న వాళ్ళే. వాళ్ళు అక్కడ వెళ్ళి అజూర్ లో వర్క్ చేస్తున్నారు. అంటే కొన్ని ప్రొఫైల్స్ స్పెసిఫిక్ ఓన్లీ అజూర్ అనే చూపిస్తున్నాయి. సో వాటికి అప్లై చేయొచ్చా? బట్ స్టిల్ పర్లేదు, అప్లై చేయండి. ఒకవేళ వాళ్ళకి ఎవరు దొరకకపోతే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. కొన్ని డిస్క్రిప్షన్స్ లో ఏంటంటే AWS ఆర్ అజూర్ అని మెన్షన్ చేస్తుంటారు. అవునవును, ఓకే, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. జయచంద్ర కుమార్. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. సో సేమ్ విష్ణుప్రియ గారు అడిగిన డౌట్ ఏమైందండి, అది క్లారిఫై అయిందండి. అదే ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, ఆ సినారియో ఏంటి, ఎప్పుడు వస్తుంది ఏంటి అని. అది ఇంకా ఏంటంటే మీరు అప్లై కొట్టిన ప్రతిసారి మళ్ళీ మీరు ట్రిగ్గర్ చేయొచ్చు మనం. ఓకే ఓకే. అంటే మనకి అదే వాళ్ళు విష్ణుప్రియ అడిగినట్టుగానే EMI చేంజెస్ అనేది ప్రతి చిన్న దానికి కానీ మనం అప్లై చేయాలి, ఖచ్చితంగా మార్చాల్సింది. ఎస్.
ఓకే 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 అంతే శివ. థ్యాంక్ యూ. Okay. That's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.